ఎంఐఎంతో డీల్పై ఆధారాలు చూపండి. బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలి, లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్న పొన్నం. కాంగ్రెస్ గాలి వీస్తోంది, అన్ని మున్సిపాలిటీలను స్వీప్ చేస్తాం, పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్న ఉత్తమ్. జాబ్ క్యాలెండర్ లేదు, నెలకో స్కామ్ క్యాలెండర్ వస్తోందన్న హరీష్. సిట్లు తిట్లు ప్రజల కడుపు నింపవంటూ విమర్శలు. నిర్మల్ జిల్లాలో ఎంఐఎం ఓటమి ఖాయం. కాంగ్రెస్ అంటే ముస్లిం అని రేవంత్ అంటున్నారు. హిందువులంతా బుద్ధి చెప్పాలన్న నవనీత్ కౌర్. కాంగ్రెస్ ని గెలిపించండి, హైంసాను ఆదర్శ మున్సిపాలిటీ చేస్తా, మాట నిలబెట్టుకోకపోతే ఉరేసుకుంటారన్న బెడ్మా బొజ్జు. పట్టణాల్లో ఇందిరమ్మ టవర్స్, G+3, G+5 పద్ధతిలో నిర్మాణాలు, హౌసింగ్ శాఖ కీలక ప్రతిపాదనలు. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. గుంటూరుకు అంబటి రాంబాబు పీటీ వారెంట్ పై రాజమండ్రి జైలు నుంచి తరలింపు, కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు. బాలికపై 2 యువకుల లైంగిక దాడి, తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి. భూపాలపల్లి జిల్లాలో ఘటన. ఖమ్మం జిల్లా గుబ్బగుర్తిలో రైతుల రాస్తారోకో, సాగర్ జలాలు విడుదల చేయాలంటూ డిమాండ్. పంటలెండిపోతున్నాయని ఆవేదన. శ్రీకాళహస్తి ఆలయం పేరిట నకిలీ వెబ్సైట్, రాహుకేతు పూజ టికెట్స్ విక్రయం, నోయిడా కేంద్రంగా ముఠా దందా. స్తంభాన్ని ఢీకొట్టిన లారీ, త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. నంద్యాల జిల్లా పారుమంచాల దగ్గర ఘటన. కాలువలోకి దూసుకుపోయిన కార్, తప్పిన ప్రాణ నష్టం. పశ్చిమ గోదావరి జిల్లా దువ్వ దగ్గర ఇన్సిడెంట్. దోమల నివారణకు ఫాగింగ్, పొగ పీల్చి అస్వస్థతకు గురైన విద్యార్థులు. విశాఖ కొమ్మాది నవోదయ పాఠశాలలో ఘటన. శ్రీకాళహస్తిలో బస్సు ప్రమాదం, డివైడర్ను ఢీకొట్టి బోల్తా. 15 మంది ప్రయాణికులకు గాయాలు. రామాలయంలో చోరీ, భారీగా వెండి ఆభరణాలు దొంగతనం. అనంతపురం జిల్లా రఘునాథపురంలో ఘటన. వైభవంగా సమతా కుంభ బ్రహ్మోత్సవాలు, ఘనంగా అష్టాక్షరి మంత్ర జపం, ఆరాధన. ఇవాటితో ముగియనున్న వేడుకలు. ముందస్తు సన్నద్ధత ముఖ్యం, ఒత్తిడి వద్దు, ప్రశాంతతతో ఎగ్జామ్ రాయండి. పరీక్షపై చర్చలో ప్రధాని మోదీ.